వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్. నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ. ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ, అలాగే మీకు వినిపిస్తోంది సరిత. మిర్చి, నేను నీకిచ్చిన ఈ కానుక ఏంటో కూడా నువ్వు తెరిచి చూడలేదు కదూ అంటూ ఆ బ్యాగులో ఉన్న పొట్లాన్ని చేతిలోకి తీసుకుని రాధికని చూస్తున్నాడు. లేదండి, చూడలేదు. నీ వైపుకు నన్ను పిలవగా నీ పాదములందు రవళించిన సవ్వడి మూసిన నా కన్నులను తెరిపించి నిన్ను చూపిన అందెల మువ్వలు అంటూ తన చేతిలోని పింక్ కలర్ బటర్ పేపర్లో ప్యాక్ చేసి ఉన్న పట్టీలను తెరిచి రాధికకు చూపిస్తున్నాడు. రాధిక తనకి చూపిస్తున్న పట్టీల కన్నా ముందుగా గౌరీ చెప్పిన మాటలకు గౌరీనే ఆదమర్చి చూస్తుంది. గౌరీ నవ్వుకుంటూ రాధికకి దగ్గరగా జరిగి అమ్మడి పాదాలను తన ఒడిలోకి తీసుకుని అమ్మడి కాలికి ఉన్న పట్టీలను తీస్తుండగా సోయలోకొచ్చి ఒక్కసారిగా తన పాదాలను సోఫాలోకి తీసేసుకుంటుంది. మిర్చి, ఏంటిది? నీకు పెట్టుకోమని పొద్దుననగా ఇచ్చాను. నాతో పెట్టించుకుందామని నువ్వు పెట్టుకోలేదు. నా మిర్చి నాకిచ్చిన అవకాశం ఎలా వదులుకుంటా? ఇటివ్వు అని రాధిక పాదాలను తన 2 చేతులతో పట్టుకుని తీసుకుని ఒడిలో పెట్టేసుకుంటాడు. రాధిక తిరిగి వెనక్కి తీసుకోబోతున్నా సరే పాదాలను పట్టుకుని కళ్లతోనే వద్దని వారిస్తాడు. మిర్చి, నీ కాలిని పట్టి ఉన్న ఈ మువ్వలు నన్ను వెక్కిరిస్తున్నాయి. నాకు వీటిమీద బాగా కోపంగా ఉంది. ఎందుకో తెలుసా? అమ్మడి పాదాల నుంచి తీసిన సన్నటి పట్టీలను తన చేతుల్లో పెట్టుకుని వాటివైపు అలుకగా చూస్తూ రాధికని అడుగుతున్నాడు. పట్టీల మీద కోపమా? అవి వెక్కిరించడమేమిటి? వాటిమీద అలగడమేమిటి? పైగా తెలుసా అని నన్ను అడుగుతారు. అసలు ఇలా ఎక్కడన్నా ఉంటుందా? నేనేం చెప్పాలి అని ఆలోచిస్తున్న గౌరీని అలాగే చూస్తుంది. ఏమీ మాట్లాడకుండా తననే విచిత్రంగా చూస్తున్న అమ్మడిని చూస్తూ, ఏంటి మిర్చి, ఎందుకు అని కూడా అడగవా అంటూ రాధిక పాదాలను తన చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేస్తాడు. రాధిక ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. సర్లే, నేనే చెప్తాను అంటూ గౌరీ తను తెచ్చిన పట్టీలను రాధిక కాళ్లకి అలంకరిస్తున్నాడు. ఆ పట్టీలు నాకన్నా ముందు నీ దగ్గరకొచ్చాయి. నాకన్నా ఎక్కువ రోజులు నీతోనే ఉన్నాయి. అందుకే అవి నన్ను వెక్కిరిస్తున్నాయి. అందుకే వాటి మీద నా కోపం. అందుకే వీటిని నీకోసం తెచ్చాను, వాటి మీద పంతంతో. ఇవి నీ కాలికి చాలా బాగున్నాయి. ఇక మీదట ఇవే నీ పాదాలకి ఉంటాయి. ఎప్పుడు తీయమాక. పంతంతో కోపంతో పట్టీలు మారుస్తున్నాను అని చెప్తున్న గౌరీ మాటలకి రాధిక మనసంతా అస్తవ్యస్తంగా తయారవుతుంది. అవి 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 మా నాన్నగారు కొన్న పట్టీలండి. బాధతో పలకలేని మాటలు. తన తండ్రి కొన్న పట్టీలు తనకి ఎక్కడ దూరం అవుతాయో అన్న భయంతో రాధిక మాటలను కూడబలుక్కొని పలుకుతుంది. తెలుసు మిర్చి, అందుకే మామ గుర్తుగా వాటిని దాచిపెట్టు. నా కానుకగా వీటిని నీ పాదాలకు ఉంచుకో. ఇక మీదట నీకు కావాల్సింది ఏదైనా నేనే తెస్తా. నేను తెచ్చినవే నువ్వు పాడాలా. చూడు మిర్చి అని 2 పాదాలను చేత్తో పైకెత్తి రాధికకి చూపిస్తున్నాడు. మొత్తం మువ్వలని ఒకదానికొకటి అందంగా వెండి తీగలతో అల్లి పెనవేసినట్టు ఉన్న ఆ పట్టీలు రాధిక పాదాలకు నిండుగా చాలా చక్కగా అద్దినట్టున్నాయి. నీ పాదాల కోసమే అన్నట్టు చక్కగా ఒదిగిపోయాయి. రోజూ కదిలే నీ పాదాలతో పాటు మెదిలి చిలిపిగా నన్ను కవ్విస్తూ అలరిస్తూ ఉంటాయి. మధురమైన తన భావనను మాటలతో వర్ణించ అసాధ్యమైనట్టు గౌరీ తన చేతిలో ఉన్న అమ్మడి పాదాలను మైమరుపుతో ముద్దాడుతున్నాడు. గౌరీ పెదవులు ఎప్పుడైతే రాధిక పాదాలను తాకినాయో జల్లుమంటున్న శరీరంతో ఒక్క ఉదుటన కూర్చున్న చోటు నుంచి లేచి పక్కకు వెళ్లిపోతుంది రాధిక. గౌరీ చేసిన పనికి వ్యక్తపరుస్తున్న తన భావాలను తెలుసుకుంటున్న రాధిక తనను తాను మరిచి గౌరీనే చూస్తూ నిలబడిపోయింది. ఏమైంది మిర్చి? ఒక్కసారిగా అలా లేచిపోయావు? పిలిచిన పలుకు అందుకోలేనంత ఆదమరుపులో ఉంది రాధిక. కూర్చున్న చోటు నుంచి పక్కకు సాగి కదలకుండా నిలబడిపోయిన రాధిక పాదాల మీద తన మునివేళ్లతో చిలిపిగా మేడుతున్నాడు. ఆ స్పర్శకి అమ్మడు మరో 2 అడుగులు వెనక్కి వెళ్లిపోతుంది. ఏదో తెలియని భావం మనసులో మెదులుతుంటే ఇక అక్కడ నిలబడలేక వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గౌరీ నేలమీద అలాగే వెనక్కి పడుకుండిపోతాడు. తన గుండెల మీద చేయి వేసుకుని వెళ్లిపోతున్న రాధికని తిలకిస్తూ
అమ్మడి పాదాలను చేరి అలరిస్తున్న మువ్వల సవ్వడిని రసరమ్యంగా ఆలగిస్తున్నాడు. బాగా భయపెట్టావురా గౌరీ, ఇంకే ఉంది, పైకెక్కేసింది మిర్చి. అంత భయపడినా నీ అడుగులు పరుగులుగా మారడం లేదే మిర్చి, ఎప్పుడు పరిగెడతావే? గౌరీ మైమర్పుని భగ్నం చేయడానికి అన్నట్టు రెండో పక్క నుంచి పార్తూ గొంతు వినిపిస్తుంది. గౌలీ గౌలీ, మామని కొత్తు, మామని కొత్తు అని అరుచుకుంటూ మోయలేని బరువును నేలమీద ఈడ్చుకుంటూ తన కంతినంత వేగంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పైకి లెగవకుండా తలను మాత్రమే తిప్పి చూస్తున్న గౌరీకి ముందు పారుతూ పరిగెడుతుంటే వెనుక చిన్న వేగంగా నడుచుకుంటూ వస్తున్నాడు. కళ్ళు మిటకరించి చిన్నాని చూస్తున్న గౌరీ మీద అమాంతం వచ్చి కష్టంగా ఈడ్చుకుంటూ లాక్కొచ్చిన సంచితో సహా ఎక్కేసి కూర్చుంటాడు. ఏరా, కాసేపు కూడా వాణ్ణి ప్రశాంతంగా ఉన్నియవా నువ్వు? ఎందుకురా పొద్దాకలా వాడు వెనుక పడతావు? బావా అసలు విషయం కనుక్కోకుండా ఎందుకు బావా నన్నంటావు? ఇది చూడు, ఈ కత్తితో నన్ను పొడి చేస్తానని బెదిరించి ఆ బ్యాగ్ లాక్కొచ్చేశాడు. చేతిలోని ఫ్రూట్స్ కట్ చేసుకునే చాకుని చూపిస్తున్నాడు. గౌలీ మామని తన్ను, డిషం డిషం అని తన్ను. మనమిచ్చిది మామ ఎత్తుకుపోతున్నాడు, అది మనది, ముందు నువ్వు మామని తన్ను గౌలీ. గౌరీ పొట్ట మీద పారుతూ అటొక కాలు ఇటొక కాలు వేసి కూర్చున్నాడు. ఒక చేత్తో సంచి పట్టుకుని రెండో చేత్తో గౌరీ చెయ్యి పైకెత్తి చిన్నాని కొట్టమంటూ చిన్నా వైపుకి చూపిస్తూ అరుస్తున్నాడు. పాడుతూ చెప్పే విధానానికి బాగా ముద్దొచ్చేసి పాడుతూని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని చిన్నా వైపు చూస్తాడు. ఏంటివి అవి అని కళ్లతోనే సైగ చేస్తూ. క్యారేజ్ బావా, దానికి తీసుకుపోతున్నా. వీడేమో సదిరినవన్నీ నా మిచ్చివి అంటూ పట్టుకొచ్చేశాడు. దానికి తోడు ఇదిగో ఈ కత్తొకటి అంటూ చేతుల్లోని కత్తిని అక్కడ్నుంచి దూరంగా విసిరేస్తాడు. పార్తూ, అవి వల్లి కోసమంట, ఇచ్చేసే, పట్టుకుపోతాడు అని చిన్నగా పార్తూని ముద్దు చేస్తూ చెప్తాడు. ఓహో అత్తకా, నాకు చెప్పలేదు గౌలీ అని గౌరీకి చెప్పి, ఓలే మామ, నోట్లో బెల్లం ఉందా? ఏది చెప్పడం లాదు, ఏది చేయటం లాదు. ఎప్పుడు పెరుగుతావు, ఎప్పుడు వాడతావు అని అచ్చం గౌరీలాగే చీవాట్లు పెడుతున్నాడు. ఒరేయ్ ఆపరా, నువ్వు వేరడంత లేవు, నా బావలాగా నాకు చెప్తున్నావు. బావ చూడు బావ వాణ్ణి, ఇదంతా నువ్వు నేర్పిందే. మాట్లాడితే నా మీద ఒంటి కాలుతో వస్తున్నాడు. నువ్వేంట్రా అంటే నన్నే అంటున్నావు అని వాపోతున్నాడు చిన్న. ఎహే ఆపరా, నువ్వు నీ వాగుడు చిన్న పిల్లాడితో కూడా చెప్పించుకుంటున్నావు, తీసుకొని ముందు పో అని సంచి చిన్న చేతికిచ్చేస్తాడు. వాడి సంగతి తరువాత చూద్దాం, ముందు మనం మిర్చి దగ్గరికి పోదాంరా అంటూ పార్థుని ఎత్తుకుని గౌరీ మిర్చి దగ్గరికి వెళ్తున్నాడు. ఇదంతా నీ వల్లే బావా, ఇక్కడి బుడంకాయ, అక్కడ రాక్షసి, ఇద్దరూ నాతో ఆడేసుకుంటున్నారు. ఫ్రస్ట్రేషన్ని బాడీలో ప్యాక్ చేసుకుని ప్యాక్ చేసిన ఫుడ్ని చేతిలో పట్టుకుని చిన్న బయలుదేరతాడు. వెండి వెన్నెల రంగులద్దుకొని వెలుగులీనుతున్న వెండి మువ్వలు పసిరి వన్నెల పాదాలకు శ్వేతవర్ణ సొబగులద్దగా మురిసిపోతున్నాయి. ఎంత చూసినా ఏదో ఒక ఆలాపన, ఎంత చూసినా ఏదో తెలియని భావన, ఎంత చూసినా అర్థం కాని ఒక ముడివీడని ప్రశ్న. వచ్చిన దగ్గర్నుంచి చూస్తూనే ఉంది, కాని అర్థం కావడం లేదు. అసలు ఎలా చేశారు, ఎలా చేయగలిగారు? పాదాలను చేతపట్టడమే ఊహించనిది మరీ అంతలా మురిసిపోతూ అలా ఎలా ముద్దాడాడు? అమ్మడి పాదాలను అల్లుకున్న వెండి మువ్వలు అలుకగా చూస్తున్నాయి. శ్వేతవర్ణ శోభితంలో మెరిసిపోతున్న తమని కాదని కాంతామణి కన్నులు తమను ఆ పాదాలకు అలంకరించిన చెలికాడి పెదవులు స్పృశించిన చోట నిలిచిపోయాయని, అమ్మడి నుదురును ముద్దాడినప్పుడుగాని అమ్మడి చేతులను ముద్దాడినప్పుడుగాని కలగని కలవరం ఇప్పుడు కలవరపెడుతూ అమ్మడి ఆలోచనను చూపును పాదాల మీద నుంచి పక్కకు పోనివ్వడం లేదు. బెరుకు కాదు, భయం కాదు, కోపమూ కాదు, అసహ్యమూ కాదు, నిరసన కాదు, విరక్తి కాదు. అదేంటో తన ఇష్టాయిష్టాలకు అంతు చిక్కని విధంగా పరిపరి విధాలుగా తన ఆలోచనలను పట్టుబంధిస్తున్న ఒక పరిప్రశ్న. మంచం మీద హెడ్ బోర్డ్కి ఆనుకుని కూర్చుంది. చాపి పెట్టిన కాళ్ళు అమ్మడి ఆలోచనలను పరిగెత్తిస్తుంటే చూపులు అక్కడే నిలిచిపోయాయి. వదలనంటున్న గౌరీ పెదవుల స్పర్శకి సన్నగా వణుకుతున్న శరీరాన్ని అదుపు చేయటానికి, తన ఆలోచనలను కట్టడి చేయడానికి అన్నట్టుగా ఒక దుప్పటిలాగి కాళ్లు కనబడకుండా కప్పేసింది. కళ్ళు మూసుకుని తలని బెడ్ హెడ్ బోర్డ్కి జారవేసింది. గౌరీగారు, అసలు అలా ఎలా చేస్తున్నారు? పసిపిల్లల పాదాలను ముద్దు పెట్టుకుంటున్నట్టు
అలా ఎలా ముద్దు పెట్టుకున్నారు? ఆయన చూపు, ఆయన మాటలు ఏదోలా ఉన్నాయి. కాటు వేయడానికి కట్టిపడేసి కట్టడి చేస్తున్నారు. కనికరం మరచి కండీషన్స్తో కలిసి ఉండాలి అంటున్నారు. కనికట్టు చేస్తున్నారా, లేక కనిపించేదంతా ఖచ్చితమేనా? నన్ను కష్టపెడుతూనే ఆయన ఇష్టాన్ని చూపిస్తున్నాను అంటున్నా గౌరీగారిని ఎలా అర్థం చేసుకోవాలి? రాధిక తన కాలు కదపకుండానే వినిపిస్తున్న మువ్వల చప్పుడుకి కళ్ళు తెరిచి చూస్తుంది. తన నుంచి దూరమైన తన పట్టీలను చేత్తో పట్టుకుని ఆడుకుంటున్న పార్థుని ఎత్తుకొని వస్తున్నాడు. గౌరీని చూసి లెగవబోతున్న రాధికని వద్దని వారిస్తూ దగ్గరకు వచ్చి మంచం మీద కూర్చుంటాడు. దాంతో అమ్మడు చాపి ఉంచిన కాళ్లను ముడిచేసుకుంటుంది. కాళ్ల వరకు దుప్పటి కప్పేసుకుని డల్గా ఉన్న రాధికని సంశయంగా చూస్తున్నాడు. మిర్చి, ఇవి నీవే కదా? గౌరీ చెప్పాడు అని పార్థు తన చేతిలోని పట్టీలను అటూ ఇటూ ఆడిస్తూ చూపిస్తున్నాడు. రాధిక ఏమీ మాట్లాడకుండా అవును అని నెమ్మదిగా తలాడిస్తుంది. గౌరీ చేతుల్లో నుంచి దిగేసి రాధిక దగ్గరికి వెళ్లి 2 చెంపల మీద ముద్దులు పెడతాడు. చేతిలోని పట్టీలను నవ్వుతూ చూస్తూ మళ్లీ గౌరీ దగ్గరికి వచ్చేస్తాడు. గౌరీ, మళ్ళీ నేను వీటిని దాయనా? వీటిని అక్కడ పెట్టనా అని అడుగుతూ పార్థు మంచం మీద నుంచి దూరంగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూపిస్తున్నాడు. గౌరీ నవ్వుతూ వెళ్లమని తల ఊపి సైగ చేస్తాడు. సరే అనడం ఆలస్యం. పార్థు మంచం మీద నుంచి దూకేసి డ్రెస్సింగ్ టేబుల్ వైపుకి వెళ్లిపోతున్నాడు. మిర్చి, ఏమైందే? బానే ఉన్నావు కదా? అనుమానంతో రాధిక చేతులను పట్టి చూస్తాడు. తేడాగా ఏమన్నా ఉందేమోనని. లేదండి, బానే ఉంది అంటూ ఇంకాస్త సర్దుకుని కూర్చుంటుంది. ఏంటి మిర్చి, దాచిపెడుతున్నావా? నువ్వు ఎంత దాయాలని చూసినా, ఎంత దూరం పెట్టాలని చూసినా కష్టం మిర్చి. దాయడం ఆగడం 2 కుదురవు. అతను మాట్లాడింది దేని గురించో అర్థం కాక అయోమయంగా చూస్తుంది. రాధిక చూపు అర్థం చేసుకున్నవాడిలా, నేను చెప్పింది నీ కాలికున్న మువ్వల గురించి, కాని అదన్నిటికీ వర్తిస్తుంది. ఇలా దాయాలని చూడకో, అలాగే ముట్టుకోనివ్వకుండా నన్ను ఆపాలని కూడా చూడకో. రాధిక కాళ్లమీద కప్పిన దుప్పటిని లాగేసి పక్కకు పడేస్తాడు. మడిచిపెట్టుకున్న కాళ్లను తన చేత్తో లాగి పట్టీలను సరిచేస్తూ వాటిని ఇష్టంగా చూసుకుంటున్నాడు. రాధిక బెడ్ హెడ్ బోర్డ్ వైపు కూర్చుంది. గౌరీ అమ్మడికి ఎదురుగా ఆమె కాళ్లను తన చేతులతో స్పృశిస్తూ కూర్చున్నాడు. రాధిక నెమ్మదిగా తన కాళ్లను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. కదులుతున్న కాళ్లను అలాగే తన చేత్తో పట్టేసుకుని రాధిక వైపు చూస్తూ, దాయొద్దని చెప్పానా? నాకిలా కాలు నిండుగా పట్టీలుంటే చాలా ఇష్టం. ఇవి నీ కాళ్లకుండి నీ కాళ్ళు ఇంకా ముద్దొస్తున్నాయి. రాత్రి సరిగ్గా చూశాను మిర్చి, చాలా బాగున్నాయి. నీ పాదాలు రాత్రి ముట్టుకుంటే నిద్ర లేచిపోతావని ముట్టుకోలేదు. ఆ పట్టీల కన్నా ఈ పట్టీలే నీ పాదాలకి చాలా అందంగా ఉన్నాయి. చూసావు కదా, నువ్వు చెప్పు, ఏం బాగున్నాయి అని అడుగుతూ రాధికని చూస్తాడు. బిక్క చచ్చిపోయి బొమ్మలాగా అలా చూస్తూ ఉంది గౌరీ చెప్పే మాటలు వింటూ. ఏంటి మిర్చి అలా చూస్తున్నావు, కళ్ళు కూడా ఆర్పకుండా? మరి నేనంతగా బాగున్నానా అని కొంటగా నవ్వుతున్నాడు. రాధిక తనదైన లోకంలో ఉండి గౌరీ అడిగిన దానికి అవును అన్నట్టు నిలువుగా తలాడించింది. గౌరీ నవ్వుతూ అమ్మడి పాదాల మీద తన మునివేళ్లతో చిన్నగా గిచ్చుతాడు. స్పృహలోకొచ్చిన రాధిక వెంటనే తన కాళ్లు వెనక్కి తీసేసుకుని దాచేసుకుంటుంది. మళ్లీ అమ్మడి పాదాలను బయటికి లాగి రాధిక వైపు చూసి కళ్లతోనే సైగ చేస్తాడు. ఎలా ఉన్నాయో చెప్పు అన్నట్టు. బాగున్నాయి అని తన నోటితో చెప్పకుండా మళ్లీ తలూపుతుంది. గౌరీ అమ్మడి పాదాలను అలాగే చేత్తో తడుముతూ, నిజంగా చాలా బాగున్నాయి మిర్చి. నాకైతే ఈ పాదాలనిలా చూస్తుంటే ఎన్ని ముద్దులు పెట్టుకోవాలనుందో తెలుసా? ఈ పాదాలని గుండెలకు హత్తుకొని గట్టిగా చుట్టుకొని పడుకోవాలనుంది. నీ పాదాలు చాలా సుకుమారంగా ఉన్నాయి, భలే నచ్చేశాయి. అందుకే ఈ పాదాలకి నా చిరు కానుక అంటూ ఇష్టంగా 2 పాదాల మీద ముద్దు పెట్టుకుంటాడు. ఈసారి మాత్రం అమ్మడి పాదాలు కదలకుండా మెదలకుండా అలాగే ఉన్నాయి. గౌరీ మాటలకి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు బొమ్మలా అలా చూస్తూ ఉంది. రాధిక అలా బొమ్మలా ఉండేసరికి గౌరీ కాస్త దగ్గరికి జరిగి రాధిక చెంపల మీద తన చేయి ఉంచి అమ్మడిని ప్రేమగా చూస్తున్నాడు. ఏంటి మిర్చి, మాటాడవా? నీ మనసులోని మాటలు పెదవులతో పలికితేనే నాకు తెలుస్తాయి. పట్టి తెచ్చి పంజరాన పెట్టి తినని పలుకులు మరిచితివా?
ఆ పెదవులు మరిచిన పలుకులు నా మదికి చేరుతున్నాయి, నీ పసిడి పాదాల నల్లిన సిరుమువ్వల సవ్వడిలో. తనని బలవంతంగా అక్కడ ఉంచిన గౌరీ అంత ప్రేమగా మాట్లాడుతుంటే అతను మాట్లాడే ప్రతి మాటలో ఒక తెలియని అంతర్లీనమైన భావం కనిపిస్తుంటే అది ఎలా తీసుకోవాలో తెలియక రాధిక కళ్లనిండా నీళ్లు చేరిపోతాయి. రాధికను దగ్గరికి తీసుకుని అమ్మడి నుదురు మీద ముద్దు పెట్టుకుని చెమ్మగిల్లిన ఆమె కళ్లను తుడుస్తాడు. రాధికని అలా చూస్తున్న గౌరీకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మిర్చి, పట్టి తెచ్చి పంజరాన పెట్టింది మాత్రమే చూడమాక, పట్టి తెచ్చిన వాడి మనసు కూడా చూడాలా. అలా నువ్వు చూసిన రోజు నీ పాదాలకు నేను పెట్టిన ఆ మువ్వల సవ్వడి నిన్ను కూడా పలకరిస్తుంది. అప్పటి వరకు అంతా కష్టంగానే ఉంటాది, అయినా భరించు. అప్పటి వరకు మాట్లాడిన మాటలన్నింటికీ చివర్లో కష్టంగా ఉన్నా సరే భరించు అన్న మాట రాధిక తీసుకోలేక కళ్ళు మూసేసుకుంటుంది. రాధిక ఫీలింగ్స్ గౌరీకి చాలా బాగా అర్థమవుతున్నాయి. అమ్మడి పాదాలను మరొక్కసారి ముద్దు పెట్టుకుని లేచి నిలబడి పార్థు కోసం చూస్తున్నాడు. పార్థు చక్కగా రాధిక పట్టీలతో డ్రెస్సింగ్ టేబుల్ మీద వాటిని అటూ ఇటూ పామును కదిపినట్టు కదుపుతూ మధ్య మధ్యలో గుండ్రంగా తిప్పుతూ ఇష్టానికి ఆడేసుకుంటున్నాడు. పార్థు, వాటితో ఆడింది సాలుగాని అవక్కడ పెట్టేసి ఇంక నువ్వురా. ఓకే గౌలీ అంటూ చేతిలోని పట్టీలను రౌండ్గా చుట్టి అక్కడే పెట్టేస్తాడు. రివ్వున వచ్చి గౌరీ కాళ్లను చుట్టేస్తాడు. తన కాళ్లను చుట్టుకున్న పార్థు తలను నిమురుతూ రాధిక వైపు చూస్తూ, మిర్చే, వీడి సంగతి చూసుకో, పడుకోబెట్టి జో కొడితే నిద్రపోతాడు అని రాధికకి చెప్పి, పార్థు, నువ్వు మిర్చి ఇద్దరూ పడుకోండి, నేను లేచాక సాయంత్రం మామొచ్చి ఇంటికి తీసుకుపోతాడు, సరేనా అని పార్థుకి చెప్తాడు. తనకు అందుతున్న గౌరీ చేతిని గట్టిగా ముద్దు పెట్టేసుకుని ఓకే గౌలీ అని చెప్పేసి వెంటనే రాధిక దగ్గరికి వెళ్ళిపోతాడు. మిర్చి మిర్చి, నన్ను ఎక్కించు, మనము బజ్జుందాం అని రాధికను పీకేస్తున్నాడు. మిర్చి, వాణ్ణి పైకెక్కించు, వాడికెక్కడో రాదు, పైనుంచి దూకడం మాత్రమే వచ్చు. గౌరీ చెప్పేసరికే పార్థుని ఎత్తుకుని మంచం మీద దించుతుంది. మిర్చి, వాడికి లెగవగానే పాలు పట్టు, ఒళ్ళో కూర్చోబెట్టుకునో సంకనేసుకునో పట్టు, లేకపోతే నీ కాలి అందలు అలిసిపోయే అంతలా నిన్ను ఆటాడిస్తాడు. ఆహా వద్దు, వాణ్ణి సంకనేసుకుని నీ కష్టం అవుతుంది, ఎక్కడైనా కూర్చోబెట్టి పాలు పట్టు. అలాగే పడుకునే ముందు ఒకటికి తీసుకువెళ్ళు, లేదంటే మంచం తడిపేస్తాడు. అయ్యో గౌలీ, ఆపు, చాలింకా, నేను చూసుకుంటాలే, నాకు తెలుసు అని పార్థు ముద్దు ముద్దుగా మూతంతా ముడుచుకుని మాట్లాడుతున్నాడు. ఏం తెలుసురా నీకో? అయ్యో గౌలీ, నాకు తెలుసు, నమ్ము, మనం ఇచ్చి కూర్చోవాలి కదా, నేను అస్సలు ఏడిపించను, నిజం అస్సలు ఏడిపించను, నువ్వు పో, నేను చూసుకుంటాలే. ముద్దు ముద్దుగా బరువంతా మోస్తున్న వాడిలా చేతులు తిప్పేస్తూ సాగదీసుకుంటూ చెప్తున్న పార్థుని అమాంతం గౌరీ ఒక్కసారిగా ముద్దులతో ముంచెత్తుతాడు. రాధిక పార్థు మాటలకి గౌరీ చేస్తున్న దానికి రెండింటిని గమనిస్తూ అలా నిలబడిపోయింది. అబ్బా అబ్బా గౌలీ, గౌలీ వదులు, గుచ్చుతుంది, వదులు అని అరిచేస్తున్నాడు పార్థు. అయ్యో, పసిపిల్లాన్ని కూడా అంత గట్టిగా ముద్దులు పెట్టేసుకోవాలా? అసలు ఏంటో ఈ మనిషి అని ఇక్కడ రాధిక ఫీల్ అయిపోతుంది. దొండపండు రంగులా మారిన ముఖంతో ఇంతింత కళ్ళు వేసుకుని నడు మీద చేతులు పెట్టుకుని ముక్కులెగరేస్తూ పార్థు కోపంగా చూస్తున్నాడు గౌరీని. ఏంట్రా ఆ చూపు? ఏంటిది గౌలీ, ముద్దు పెట్టుకున్నాన్రా, బాగా ముద్దొచ్చేశావు అని నవ్వుతున్నాడు. ఆ నవ్వుకి పార్థుకి ఇంకాస్త కోపం వచ్చేసింది. వెంటనే గౌరీని టపటపా మొహం మీద కొట్టేసి బుగ్గలు లాగేసి మీసాలు గట్టిగా పీకేస్తాడు. నొప్పి పుడుతోంది, ఏంట్రా ఇది? మళ్ళీ ఇదేంటి గౌలీ అని తన ముఖం చూపిస్తున్నాడు. గౌరీ నవ్వుకుంటూ పార్థు పీకిన చోట నొప్పికి రుద్దుకుంటున్నాడు. గౌరీని కోపంగా చూస్తూ పార్థు కూడా తన ముఖమంతా తన చిన్ని చిన్ని చేతులతో రుద్దేసుకుంటున్నాడు. చిన్నపిల్లాడితో సమానంగా బిహేవ్ చేస్తున్న గౌరీలోని మరొక కొత్త వేరియేషన్ అమ్మడు వింతగా చూస్తోంది. తనని అలా చూస్తున్న రాధికని చూసేసరికి గౌరీకి ముద్దొచ్చేస్తుంది. దగ్గరికి వెళ్లిపోయి రాధిక చెంపలని చేత్తో పట్టుకుని నూదురు మీద ముద్దు పెట్టుకుంటాడు. అంతే ఇష్టంగా అమ్మడి అరచేతుల్లో ముద్దు పెట్టుకుని ఆ చెయ్యి తన చెంప మీద పెట్టుకుంటాడు.
మిర్చి, నన్నేమైనా అడగాలా? ఇందాక నుంచి చూస్తున్నా, నీ మనసులో ఏదో ఉంది, అడుగేంటో. గౌరీ అంత దగ్గరగా వచ్చేసరికి కళ్ళు నేలకు వాల్చేసింది. అప్పటి వరకు అడిగి తెలుసుకోవాలన్న ఆతృత ఉన్నా అడగలేక అదుపులో ఉంచుకున్న తన తండ్రి గురించిన విషయం అడగాలనుకుంటుంది. నాన్న గురించండి, ఆపరేషన్ అయింది కదా, ఒకసారి వెళ్ళి చూడాలి, దాని గురించి అడగాలనుకున్నాను అని నెమ్మదిగా మాట కూడబలుక్కొని అడుగుతుంది. ఏంటి మిర్చి, అనుమానమా? అయింది కదా అని అడుగుతున్నావు? నేను చెప్పాను కదా, నీకు తండ్రి అయితే నాకు మావ. నీకు ఎంత బాధ్యత ఉందని నువ్వు అనుకుంటున్నావో ఆ బాధ్యతంతా నాది. చెప్పా కదా అంతా చూసుకుంటానని. ఆలోచించక, మామ బానే ఉన్నాడు, ఎప్పుడు వెళ్లాలో నేను చూసి తీసుకుపోతా. ఆలోచన మాని చక్కగా పడుకుని నిద్రపో. రాధిక విస్మయంగా చూస్తుంది గౌరీ మాటలకి. తన చిన్ని చేతులు గడ్డం కింద మోపుగా పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసుకుని అంత దగ్గరగా ఉన్న రాధిక గౌరీలను వింతగా కొత్తగా చూస్తున్నాడు పార్థు. ఏంటి మిర్చి, విన్నావా? విన్నానండి. మరి వెళ్ళరానా? సరేనండి. ఇంకొకసారి రాధిక నుదురు మీద గాఢంగా ముద్దు పెట్టుకుని తనని కొత్తగా చూస్తున్న పార్థును చూసి నవ్వుకుంటూ గౌరీ వెళ్ళిపోతాడు. హేయ్, వచ్చావా? ఈరోజు కూడా లేట్ అవుతుందేమో, వేసేద్దాం అనుకున్నాను. వచ్చి రాగానే చిన్న చేతులని ఫుడ్ బ్యాగ్ తీసుకుని వల్లి బయలుదేరుతుంది. ఏయ్ వల్లి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి, తినవా? ఇంటికి పోయి తింటా. ఇంటికి తీసుకెళ్తావా? ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. ఏంట్రా తీసుకువెళ్తావా అని అడుగుతున్నావు? ఇంటికి తీసుకువెళ్లే అంతా తీసుకురాలేదా? ఏదైనా అడిగితే మళ్ళీ క్వశ్చన్ అడుగుతావేంటే? అయినా ఫుడ్ గురించి కాదు, నీ గురించి. ఇంటికాడ మళ్ళా రచ్చ ఎందుకని ఇక్కడే తినేసి వెళ్ళొచ్చు కదా. ఆ రచ్చ గురించి, ఈ ఫుడ్ గురించి నేను చూసుకుంటాలే గాని బాయ్ అని వల్లి చెప్పాలనుకునేది చెప్పేసి చిన్నా చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతుంది. రాక్షసి ఎలా వెళ్ళిపోతుందో చూడు. అసలు ఇది ఏ రోజు వినింది నా మాట? ఇప్పుడు ఇంటి దగ్గర ఆవిడ ఎంత గొడవ చేస్తుందోనని నా భయం. పుట్టినరోజునాడు ఆవిడతో అక్షింతలు వేయించుకోవటం అవసరమా అని వెళ్తున్న వల్లిని చూస్తూ తిట్టుకుంటున్నాడు. వల్లి తీసుకొచ్చిన ఫుడ్ అంతా జాగ్రత్తగా డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. అప్పుడే అటుగా వచ్చిన రాజ్యంగారు అదంతా చూస్తూ ఏంటి అని అడుగుతారు. ఏంటివి అంటే కనపట్టం లేదా? హాట్ బాక్సులు, స్టీల్ బాక్సులు, ఒక స్టీల్ డబ్బా. తల్లికి చెలోక్తిగా సమాధానం చెప్తుంది. ఆ ముట్టి పొగరే వద్దంది నీకు. నేనడిగింది అక్కడున్న డబ్బాల గురించి కాదు. ఆ డబ్బాలలో ఏముంది, ఎక్కడ్నుంచి తెచ్చావు అని అడుగుతున్నా. రాజ్యంగారికి కూతురు అలా తీసి పడేసేసరికి కోపం వచ్చేస్తుంది. మా వాళ్ళు నా కోసం ఇచ్చారు అని డబ్బాలలో ఉన్న ఫుడ్ లిస్ట్ కూడా చెప్తుంది. మా వాళ్ళు అంటే ఎవరే వాళ్ళు? మా వాళ్ళు అంటే మా వాళ్లే, మా గురించి ఆలోచించేవాళ్ళు, మాకంటూ ఉన్నవాళ్లు. అంటే ఏంటే నీ ఉద్దేశం? ఎవరిని చెప్తున్నావు? అంటే నీ పుట్టింటి వాళ్ళు, నీ పుట్టింటి తరపు వాళ్లు కాదు అని చెప్తున్నాను. మా వాళ్ళు అంటే ఇవన్నీ ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చాయా? ఈ దరిద్రమంతా వాళ్ళిచ్చి పంపారా? అవును. అయితే ఏంటి? ముందు తినేవాటిని దరిద్రం అని అనడం ఆపు. తల్లి అనుమానం నిజమేనని తల పగురుతో చెప్తుంది. ఎంత ధైర్యమే నీకు? నేను మీ నాన్న వద్దని చెప్తున్నా కూడా వెళ్ళిందే కాకుండా, ఇవన్నీ తెచ్చిందే కాకుండా, ఇంత ధైర్యంగా తల పొగురుతో అవునని చెప్తున్నావా? రాజ్యలక్ష్మిగారు కోపంతో వల్లి మీద ఎగురుతున్నారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.